దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ప్రస్తుతం సమాజంలో మనం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా మగాళ్ళ మీద ఆడవాళ్ళ ఆగాయిత్యాలు. ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పెత్తనం చెలాయించారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ప్రియుడు మోజులో పడి భర్తను అంతమందించారు, ప్రియుడు మోజులో పడి భర్తను కడతీర్చారు. ఎక్కడ చూసినా ఇదే న్యూస్. ఒక నెల రోజుల వ్యవధిలో దగ్గర 750 మంది చంపేశారు ఆడవాళ్ళు. మరి దీని గురించి యువత ఏమంటున్నారు? అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటుందా యువత? మరి దీని గురించి యువత ఏమంటారు, పెద్దలు ఏమంటారు, వారి మాటల్లో విందాం. ఈ మధ్య ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కానీ విన్నా కానీ మగాళ్ళ మీద ఆడవాళ్ళ ఆగహత్యాలు. మరి దీనికి కారణం ఎవరు? మీరేమంటారు? ఇది కరెక్టేనా? కంప్లీట్లీ రాంగ్ అండి. అంటే మోస్ట్లీ మ్యూచువల్గా వాళ్ళకి అండర్స్టాండింగ్స్ లేకపోవడం వల్ల ఆ అమ్మాయికి ప్రీవియస్గా ఉన్న బాయ్ ఫ్రెండ్ కావచ్చు. అండ్ అందుకే మోస్ట్లీ అన్నీ ఇట్లనే అవుతున్నాయి. అదేదో ఇంట్లోకి ముందే చెప్తే ఆ అబ్బాయితో పెళ్ళైనా చేయొచ్చు మేబీ. ఈ అబ్బాయిని బలి చేయడం ఎందుకు చెప్పండి. దీనికి సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏమైనా ఉందంటావా? మోస్ట్లీ ఉంది, లేదని అయితే కాదు, చాలా ఉంది. ఎందుకంటే కొన్ని బయట ఇట్లా కామన్ అయిపోయినాయి ఈ మధ్యలో చాలా. రీసెంట్గా ఒక డ్రమ్ ఒకటి, అండ్ ఇంకొకటి జీడిమెట్లో కూడా ఇంకొక వాళ్ళ మమ్మీని చంపేయడము, ఇవన్నీ చాలా సోషల్ మీడియా. ఇది ఏంది, ఏం నార్మల్గా చంపేస్తే పోతుంది కదా అని చాలా వరకు ఇలానే జరుగుతుంది. ఆడవాళ్ళకంటే సి టీం ఉంది, మహిళా సంఘాలు ఉన్నాయి. మగాళ్ళు దీన్ని ఏం చేయాలి? మరి మగవాళ్ళకి కూడా ఉండాలి, హీ టీం అనేది పక్కా ఉండాలి. అయ్యో ఎన్ని రోజులు హెరాస్మెంట్ అనేది అబ్బాయిలు అమ్మాయిల మీద చేస్తారేమో కానీ అమ్మాయిలు కూడా చేస్తారు బ్రో ఈ కాలంలో. చాలా ఇట్లనే అవుతున్నాయి. ఇప్పుడు మగాళ్ళకు ఒకప్పుడు ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు, అంత ఫ్రీడమ్ లేదు అన్నారు. ఇప్పుడు మగాళ్ళ పరిస్థితి ఏంటి? రాబోయే రోజులు ఎట్టు వెళ్ళిపోతుంది మగాళ్ళు? రాబోయే రోజుల్లో ఇంకా చెప్పలేం బ్రో. అమ్మాయిలు డామినేట్ ఎక్కువైపోతుంది చాలా వరకు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక మగాడు పెళ్లి చేసుకుంటాడా? నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పుడు, అమ్మో చాలా బయట చాలా ఘోరంగా ఉంది. ఇక చేసుకోవాలంటే అబ్బాయిలు ఎవరు చేసుకోవాలన్నా వాళ్ళు కూడా అట్లనే మోస్ట్లీ అట్లనే అనుకుంటారు. పెళ్ళి ఎందుకురా బాబు, గమ్మును ఊరుకుండడం బెటర్, ఆ డ్రమ్ములోనో దానిలో పడడం కన్నా సేఫ్గా ఇంట్లో ఉండడం బెటర్ అనుకుంటారు. ఇప్పుడు మనం రోజు చూస్తున్నాం, ఏ ఫోన్ ఓపెన్ చేసినా, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఎక్కడో ఒక చోట మగాళ్ళని చంపేయడం, ఆడవాళ్ళ కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు కదా. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ కరెక్టేనంటారు? 100% కరెక్టే అండి మీరు చెప్పేది. సోషల్ మీడియా ఎఫెక్ట్. ఇప్పుడు కొత్తగా రీయూనియన్ అని చెప్పేసి కూడా మళ్ళీ పాత ఫ్రెండ్స్ కలవడం కూడా, వాళ్ళు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇలాంటి ప్రాబ్లం వల్ల కూడా ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయని నా ఒపీనియన్. ఎందుకంటే దీన్ని సోషల్ మీడియాని కంట్రోలింగ్ అనేది గవర్నమెంట్ చేయాలి, లేదంటే పబ్లిక్ ఎవరి వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకోవాలి. ప్లస్ మోరోవర్ ఏంటంటే ఇంట్లో ఇప్పుడు 4 ఉంటే 4 ఫోన్లు ఉంటున్నాయి. ఎవరి సోషల్ మీడియా ఆపరేటింగ్ వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి మీరు అన్నట్టుగా బంధాలు కూడా విలువ తగ్గిపోతుంది. కంపల్సరీ ఇంట్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాని అవాయిడ్ చేయమని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరి వాళ్ళు సెల్ఫ్గా డెసిషన్ తీసుకోవాలి. అట్లా తీసుకోవడం మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. దానివల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. మరి నేటి యువత ఇలా జరిగితే పెళ్లి మీద ఒపీనియన్ ఉంటుందా వాళ్ళకు, నేటి యువకులకు? ఈ యువత ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా భయంకరంగా ఉందండి. పెళ్లి చేసుకోవద్దనేమో నేబర్స్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటేనేమో అమ్మాయిలు చంపేస్తున్నారు కదా దిక్కు. దీనికి మనం క్లారిటీ ఎక్కడ అనేది నాకు కూడా అర్థం కావట్లేదు వాస్తవానికి. ఈ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఇది యూత్ అందరికీ. ఇది పాపం యూత్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను ఈ విషయంలో మాత్రం నాకు తెలిసి. మీ పేరు? నవీన్. నవీన్, ఏం చేస్తుంటారు? చదువుతున్నా, డిగ్రీ అయిపోయింది. జాబ్ కోసం. ఓకే, పెళ్లి కాలేదు కదా? లేదన్న. పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు? ప్రజెంట్ అయితే లేదన్న. అంటే సొసైటీలో జరుగుతుంది కదా, మగవాళ్ళని అతి కిరాతకంగా చంపేస్తున్న ఆడవాళ్ళు, ఇవన్నీ చూస్తుంటారా? చూస్తున్నాను. నెలకొకటి వస్తుంది కదా సేమ్. సో దానివల్ల ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు ఏమో ఫ్యూచర్ తెలియదు కానీ ఇప్పటికైతే ఇంట్రెస్ట్ లేదన్న. దండం పెట్టాలి వాళ్ళకి, అట్లా చేస్తుర్రు వాళ్ళు. దీనికి కారణం ఏమంటావు? ఏమన్నా ఇంకా వారి రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఇప్పుడు రిలేషన్లో ఉంటే అది వేరైపోతుంది అన్న. ఇప్పుడు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో పెట్టుకొని అలా చంపడం అయితే రాంగ్. అది తప్పు. దీనివల్ల మగాళ్ళకు తప్పదా నరకం తిప్పలు? రక్షణ లేకుండా పోయిందన్న. అంటే ఆడవాళ్ళకంటే సి టీంలో ఉన్న మహిళా సంఘాలు ఉన్నాయి, మళ్ళీ మగాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చెప్తామన్నా, ఏం లేదు. ఇక ఏదంటే ఇక కోర్టులోనే చూసుకోవాలి. ఇక ప్రజెంట్ అయితే అట్లాంటివి ఏం లేవు అనుకుంటున్నాను నేనైతే. మొత్తం సపోర్ట్ మొత్తం వాళ్ళకి ఉంది కదన్న ప్రజెంట్. మనం ఏం చేసినా ఏం మాట్లాడడానికి లేకుండా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో అట్లుంది సిచ్యువేషన్ ఈ జనరేషన్లో. ఈ మధ్య నువ్వు చూసిన ఇన్సిడెంట్ ఏంటి, విన్న ఇన్సిడెంట్? అంటే నేను విన్నదైతే ఒక ఆమె తన భర్తను చంపేసి కింద టైల్స్ ఉంటాయి కదా, దాంట్లో పూర్తి చేసిన ఒక స్టోరీ ఒకటి విన్నా నేను రీసెంట్గా. సో ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి మొత్తం. అది మరి యూత్ అంటే ఎటువైపు వెళ్తున్నారు యూత్? మగాళ్ళ పరిస్థితి ఏముంటుంది?
ఏముందంటే ఏం చెప్తామన్నా ఇలాంటి పరిస్థితులు చూసి ఎవరికైనా ఏమనిపిస్తుంది పెళ్లి మీద ఇంట్రెస్ట్ అవుతుంది. For more updates, please subscribe Dutta Media.